హలో మామ, మీ అందరికీ నా తరపున మకర సంక్రాంతి శుభాకాంక్షలు మామ. మా వైపు సంక్రాంతి వేడుకలు ఏ విధంగా చేసుకుంటారో వీడియోలో చూసేయండి మామ. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎవరైతే కొత్తగా వస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డబ్బు తెస్తే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు అన్నమాట. బిల్డింగ్ కట్టాలి కదా. అందరు దొరికేస్తారు ఇక్కడ. ఇంకా మేమందరం అయితే ఫస్ట్ డే భోగి కర్రలన్నీ తీసుకొచ్చి మంట పెట్టుకున్నాం మామ. భోగి అంటే మాకు ఆటలు పాటలు ఉంటుంది. ఇంతకు ముందు చాలా బాగా చేసుకునే వాళ్ళం మామ, కానీ ఇప్పుడు అలా లేదు. అందరూ కొత్త ఇళ్ళు కట్టుకొని వీధులుగా డివైడ్ అయిపోవడం వల్ల పెద్దగా చేయలేదు మామ. ఇంకా మేమందరం హౌసీ ఆడుకోవడం స్టార్ట్ చేసాం మామ. హౌసీ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ ఉంటుంది, హౌసీ ఆడుతూనే ఉంటారు మా వాళ్ళు. చాలాసేపు హౌసీ ఆడుకున్న తర్వాత మా వాళ్ళందరూ అయితే దొంగతనానికి వెళ్దామన్నారు మామ. సరే మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళేసినట్టు అని చెప్పాము అనమాట. మా వాళ్ళు వెళ్ళేసి దుంపలు అయితే తీసుకొచ్చేసారు ఒక 1 అవర్ తర్వాత. రాగానే ఇంకా భోగి మంటలో పెట్టేసి దుంపలు అయితే నీట్గా ఉడకబెట్టుకుని తినేసాం మామ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. దుంపలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దొంగతనం చేసింది కదా, ఆ మాత్రం వండకపోతే ఎలా. మా వాళ్ళు చూడండి ఎలా లొట్టలేసుకొని తింటున్నారు. ఎప్పుడు తినలేదు అనుకుంటా, అలా తింటున్నారు కరువులో పడినట్టు. ఇంకా మార్నింగ్ 4 o'clock పడుకొని మధ్యాహ్నం 12 గంటలకు లేచి మా వాళ్ళతో అందరితో కలిసి గడ్డకైతే వెళ్ళాం మామ. గడ్డకెళ్ళి ఫ్రెష్ ఇచ్చినాక ఇంటికి రాగానే ఇంకో పని తగిలేసింది అనమాట. ఈవెంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి మామ. దీన్నే మేము అడ్డతాడులు అని అంటాం. దీంతో కన్నెలు తయారు చేస్తారు మామ. మేకలకు కట్టడానికి కన్నెలు, ఇంకా దీంతో మట్టు అంటారు, అది కొండ పెట్టుకోవడానికి అనమాట. కొండ పగలకుండా స్టాండర్డ్గా ఉండడానికి అయితే తయారు చేస్తారనమాట. ఇదే అనమాట. ఇవేంటో తెలిస్తే దీనికి కూడా కింద కామెంట్ చేయండి. చాలా మందికి తెలిసే ఉంటుంది మా దాన్ని అడ్డకాయలు అంటాం మామ. అడ్డకాయలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నేను మా నాన్న కలిసి కన్నెలు, మట్లు ఇవన్నీ తయారు చేస్తాం మామ. పండగకి కావాల్సినవన్నీ. పండగకి ఇవి అయితే ప్రత్యేకంగా వాడతారనమాట. చేతితోనే తయారు చేస్తారు అన్నీ. చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నామేమో కన్నె. ఈ విధంగా 2 పొరలు అయితే తయారు చేసుకోవాలి మామ. ఇది మేకకు కట్టడానికి అనమాట. కన్ను తయారు చేస్తున్నాం నేను, మా డాడీ అయితే తయారు చేస్తాను. చూడండి ఈ విధంగా అయితే సెట్ చేసుకొని కన్నెలా తయారు చేసుకోవాలి. ఇది పండగ 3వ రోజు అయితే మేక కట్టాలన్నమాట. ప్రత్యేకంగా చేతితో నేసిన కన్నెతో మాత్రం మేకకైతే కట్టాలి మామ. మొత్తానికి ఏదోలా చేసి మట్టు కన్ని తయారు చేస్తాం మామ. ఇగో ఈ 3 కనిపిస్తున్నాయి కదా, ఇవే ప్రత్యేకంగా వాడతాము. ఇంకా స్నానం చేసి నేనైతే గుడికి వెళ్ళిపోయామా. వెళ్ళగానే నేనైతే అడ్డకాయ పూజ చేస్తాం మామ. అడ్డకాయ పెట్టి దానికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలి మామ. ఇంకా గుడి అయితే ఇదే అనమాట. ఈ గుడి పేరు పంచపాండవుల గుడి అంటారు మామ మా వాళ్ళు. గుడి పూర్వం నుండే ఉందంట మామ. తాత ముత్తాతల కాలం నుంచి ఇలానే ఉందంట. ఈ గుడి గురించి అయితే చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వస్తారు. ఈ గ్రామ దేవతలు ఊరికి ఏ కష్టాలు వచ్చినా క్షణంలోనే తీరుస్తారని మామ. అందుకనే ఈ గుడిని అంత గట్టిగా నమ్ముతారు మా వాళ్ళు అయితే. ఈ గుడి పండుగ అయితే చాలా బాగా చేస్తారు మామ. ఈసారి పండగ వచ్చినప్పుడు తప్పకుండా వీడియో తీసి అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో, ఓకేనా. సంక్రాంతి 3వ రోజు అందరికీ ప్రధానమైన రోజు మామ. మా వైపు అయితే ముందుగా సంతకు వెళ్ళి కొత్త కుండను కొనుక్కొస్తారు మామ. కొనుక్కొచ్చిన తర్వాత 3వ రోజు ఈ విధంగా అయితే చేసుకుంటారనమాట. కొత్త కుండలోనే అన్నీ వండాలి. పొంగల్ అనేది అందులోనే తయారు చేయాలన్నమాట. ఫస్ట్గా కందులు వాటర్లో బాగా ఉడకనిచ్చిన తర్వాత బాగా కడుక్కొని అందులో వేసుకోవాలి మామ. బాగా ఉడికిన తర్వాత రైస్ కూడా వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకుంటే కలర్ ఈ విధంగా మారుతుంది. ఆ కందుల్లో కలర్ ఉంటుంది కదా, అవన్నీ అన్నానికి పడుతుంది అనమాట. ఇదే మామ అడ్డకాయ. అడ్డ పిక్కలు కూడా అందులో వేస్తారనమాట. ఇంకా మా అమ్మ వండే గ్యాప్లో నేను కూడా అన్నీ తయారు చేస్తాను. అరిటాకులు రెమ్మలు ఉంటుంది కదా మామ, దాంతో అయితే దుంపల్ని కట్టుకోవాలన్నమాట. నాగిలి దుంపల్ని ఇంకా మండి పువ్వుని అయితే కట్టుకోవాలి. ఇది ప్రత్యేకంగా వాడతారనమాట. ఇది పూర్వం నుంచి వచ్చిన ఆనవాయితీ అనమాట. ఇది మేకలకి కానీ ఆవులు కానీ గుమ్మానికి ఇవన్నిటికీ కడతారు మామ. ఇంకో ఈ విధంగా కట్టుకుంటారనమాట. ఇంకా మనుషులు కూడా కట్టుకోవచ్చు. ఇంకా మా అమ్మ అయితే వంట వండేసి డొప్ప అయితే కుట్టడం స్టార్ట్ చేసింది. దీన్ని డొప్పలు అంటారు మామ. అడ్డాకులతో తయారు చేస్తారనమాట. ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ట్రెడిషన్ అనమాట. దీంట్లోనే అన్నం పెట్టేసి ఇస్తారనమాట. ప్లేట్స్లో ఎవరికి ఇవ్వరు సాధారణంగా. ఆ పుల్లలతో కుట్టుకున్న డొప్ప ఏదైతే ఉందో దాంట్లోనే అన్నం వేసి అందరికి ఇస్తారు మామ. ఎంతమంది ఉంటే అంతమంది చుట్టాలకి అయితే ఇస్తారు దాంట్లో వేసి. చాలా అంటే చాలా ట్రెడిషన్గా చేస్తారన్నమాట ఈ పండుగ. మా అమ్మ పొంగల్ కుండ కూడా కట్టేసింది మామ. అలాగే ఈ బిందెను కూడా కట్టేసింది. బిందె కట్టేసుకున్నాక లోపల ఇదేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి మామ. రోకలు అంటాం మేమైతే. రోకలు కూడా కట్టుకోవాలన్నమాట. ఎందుకు ఏటని అనక్కండి, కట్టుకుంటారు. అది నాకు తెలియదు, మరి కడతారంట అలాగా దుంప దానికినా. ఇంకా దేవుడి మూల కూడా కట్టేసాను నేను. కట్టేసినాక మా అమ్మ అయితే ఇంకా రెడీ చేసింది అనమాట. పూజకు టైం అయిపోతుంది అని చెప్పేసి. ఇంకో డొప్పలోనే పునగం వేసుకుంటారు మామ. ఫస్ట్ థింగ్ అదే చేస్తారనమాట.
పునగం వేసుకున్న తర్వాత ఒక చాట్లో పెట్టుకుంటారు. అవన్నీ పూజకి తీసుకెళ్ళడానికి మా అమ్మ అయితే రెడీ చేసింది ఈ విధంగా. ఇంకా అన్ని ఐటమ్స్ తీసుకొని మా అమ్మ అయితే ఒక చాట్లో పెట్టేసుకొని పూజకి అయితే వెళ్ళిపోయాం మామ. నాకు తెలియకుండానే మా నాన్నమ్మ ఇక్కడ దుంపలు కూడా కట్టేస్తుంది. ఇంకా పూజ చేసే స్థలం ఇదే అనమాట. చూడండి ఇవే. ఈడెవడు బ్లాక్ షిప్లా ఉన్నాడు మామ. ఇడు పెద్ద బ్లాక్ షిప్ మామ. ఇడు సొల్లుగాడు ఎక్కువ, మామూలుడు కాదు ఇడు. ఇంకా ఇక్కడే మామ ఇగో ఈ మేకలన్నిటికీ పూజ చేయాలి ఇప్పుడు అన్ని. మొన్న రీల్ పెట్టింది కదా పొట్టోడు, చూడండి ఎలా ఉన్నాడు. పెద్ద అయిపోయాడు, బాగా అల్లరి ఎక్కువ మామ. ఒక ప్లేస్లో కల్లాపు వేసుకుని అందులో మొగ్గేసుకోవాలి మామ. మొగ్గేసుకొని అక్కడే పూజ చేయాలన్నమాట. మా వాళ్ళు పూజకి మొత్తం రెడీ చేస్తారు. ఇంకా మా బావ అయితే మేకలన్నిటికీ దుంపలు కట్టేశారనమాట. నేను కూడా కొన్ని మేకలకి దుంపలు అయితే కట్టేశాను. అడిగేందు ఇంకా అందరం పూజ కంప్లీట్ చేసుకొని ఇంకేముంది మామ, పొనుగ ఉంటుంది కదా, పొంగల్ తినేయడమే. మొత్తం తినేసి అయితే ఖాళీ అయిపోయాము అందరూ. ఇంకా గుడి దగ్గర దింసేస్తున్నారంటే గుడికి వెళ్ళాం మామ. ఫోర్త్ డే మించి ఈ విధంగా వేషధారణ వేసుకొచ్చి బియ్యాన్ని అయితే అడుగుతారు మామ. దీన్నే బుడియా అని అంటారు అనమాట. సేరు బుడియా, సెటర్ బుడియా అని అంటారు మా వాళ్ళు. ఈ విధంగా డ్యాన్స్లు వేసుకుంటూ ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఇలాగ పండగ చేసుకుంటారు మామ. సంక్రాంతి పండగ అంటే మనందరికి గుర్తుకొచ్చే ఏముంటాయి మామ, పప్పలే కదా. పప్పలు అంటే ఏముంటాయి, అరిసెలు, పొంగడాలు, జంతికలు ఇవన్నీ తయారు చేస్తారు. సో మేమైతే మా అమ్మని అడిగాము, అమ్మ ఏం చేస్తున్నావు అంటే, మీకు ఏం కావాలంటే అవి చేసుకు తినండి, నేను చేసి పెడతాననేసి అంది. ఇంకా బియ్యం తీసుకొని వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టుకుంది మామ. నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా ఆరేసి ఈ విధంగా దంచుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా గాలిచ్చుకుంది మామ. పిండి సపరేట్ చేసింది, ఇంకా వేస్ట్ సపరేట్ చేసింది అనమాట. ఈలోపు మేము కూడా కొంత సహాయం చేసాం అమ్మకి. ఇంకా ఆ పని మొత్తం పూర్తి చేసేసరికి నైట్ అయిపోయింది మామ. ఇంకా అందరం వంట వండుకొని అన్నం తినేసాము. అన్నం తిన్న తర్వాత అయితే ఈ పని స్టార్ట్ చేసాం అనమాట. ముందుగా బెల్లం తీసుకొని ఈ విధంగా ఫుల్గా దంచేసుకోవాలి మామ. ఈ బెల్లం మొత్తాన్ని ఒక దాంట్లో పెట్టి పాకం పట్టాలన్నమాట. పాకం పట్టేసి అంటే మొత్తం కరిగిపోవాలి బెల్లం అంతా. ఇక చూసారు కదా, ఈ విధంగా పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకున్నాక బెల్లం మొత్తం బాగా కరిగినాక అది అంటే రెడీ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఇదిగో ఈ విధంగా చేస్తారనమాట. అది జిగుటుగా ఉంటే రెడీ అయిపోయినట్టే మామ. ఇంకా మా అమ్మ అయితే మొత్తం చేసిన తర్వాత బియ్యం పిండి తీసుకొని ఇంకా ఈ తపేల్లో వేసుకోవాలి మామ. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అవి లేదంటే పట్టేస్తుంది, బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇంకా మా అమ్మ వేస్తుంది, నేనైతే ఫుల్ కలపడం స్టార్ట్ చేస్తాను. మనకి ఎలాగా కలపడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అంటే కలపడం అంటే ఇది కలపడం మామ, వేరేదేం కాదు మీరు అనుకున్నది. సో బాగా కలిపేసాం అనమాట. కలిపిన కొద్దిసేపటికైతే షేడ్ మారిపోయిద్ది ఈ విధంగా. సో నేను కలిపిన తర్వాత మా అమ్మ కూడా కొద్దిసేపు బాగా కలిపింది. మనకి సగం వరకే కలపడం వచ్చు. అమ్మ నీట్గా కలిపేసి ఈ విధంగా ఈ కలర్ వచ్చేయాలి మామ మొత్తం అంతా. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. ఇంకా మనం వాడే ఆయిల్ ఏమించి గోల్డెన్ చిప్స్ రిఫైన్డ్ ఫామ్ ఆయిల్ మామ. ఫామ్ ఆయిల్ వంటకి వాడతారు కదా, అదే పప్పలు చేయడానికి అయితే ఫామ్ ఆయిల్ని యూస్ చేస్తారు. ఇంకా కడాయిలో పెట్టి బాగా నూనె మొత్తం మరిగించుకున్నాక చెప్పాను కదా, ఈ విధంగా కప్పులో పిండిని మొత్తం వేసుకోవాలి. అదే ఇవి మొత్తం వేసుకోవాలి మామ. ఇవి వేసుకొని ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా అది ఎలా బాయిల్ అవుతుందో. ఈ విధంగా అనమాట పొంగడాలు అయితే తయారు చేసుకుంటారు. అరిసెలు అయితే వేరే విధంగా చేసుకుంటారు మామ. అది ఆకులో పెట్టి బాగా అనిచేసి చేస్తారు. పొంగడాలు అయితే కొద్దిసేపటికి కలర్ మారిపోయింది. ఇంకా మనం పొంగడాలు తీసి ఒక్కొక్కటిగా ఒక దాంట్లో పెట్టేసాం పల్లారంలో పెట్టేసి ఇంకా ఆకలేస్తుందంటే మా చెల్లి మించి ఒకటి తీసుకొని దేవుడి మూలకి అయితే వెంటనే పెట్టేసింది మామ. ఏదైనా ఫస్ట్ దేవుడికి సమర్పించిన తర్వాతే మేమైతే తింటాం అనమాట. అంటే దేవుడి మూలలో పెట్టినాక దేవుడి మూల పెట్టి రాగానే మా అమ్మ అయితే ఒకటి తీసుకొని తినేసింది. టేస్ట్ ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుందని చెప్పింది. ఇంకా ఈ గ్యాప్ లో మనం అవుతామా, మనకు అసలే తొత్తర ఎక్కువ, తీసుకుని వెంటనే మనం కూడా ఒక ట్రై చేస్తాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది మామ, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి అని అంది మా అమ్మ. సో ఇంకా అయితే మనం ఒక దాంతో సరబెట్టుకున్నాము, నెక్స్ట్ డే తినొచ్చు కదా అని చెప్పేసి. ఇది కానీ తినేసి వాటర్ తాగారంటే మీ పని ఇంకా అయిపోయినట్టే. లూజ్ మోషన్స్ ఫుల్గా కొట్టేస్తుంది. ఇంకా అలాగా ఒక 100 పేర్స్ వచ్చింది మామ. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం అనమాట. మీరు కూడా ఇలానే పండుగ చేసుకున్నారా, ఇంకా వేరేలా చేసుకున్నారా కింద కామెంట్ చేయండి మామ. వీడియో అయితే ఇంతే మామ, ఎక్కువ తీయలేదు. చాలా అంటే చాలా ఉంది, లెంత్ చాలా ఎక్కువ అయిపోద్దని నేను వీడియో ఎక్కువ తీయలేదు. పండగ అయితే ఇలానే చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి మామ. కుదిరితే 2-3కి షేర్ చేయండి మామ.